రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ లేవు అంటే దే కుడ్ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లెట్స్ టేక్ వన్ కామన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ పిఎంఓఎస్. సో పిఎంఓఎస్ ఉంది అంటే బేస్ లైన్ లో వాళ్ళకి ఏమున్నాయి? ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, స్లీప్ సైకిల్స్ సరిగ్గా ఉండవు, ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ హై టెస్టోస్టెరాన్, మూడ్ చేంజెస్ ఉన్నాయి, వెయిట్ గెయిన్ ఉంది, ఇవన్నీ ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు క్రూషియల్ థింగ్ విమెన్ కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మొత్తం సెడెంటరీగా ఉండే వాళ్ళు అట్లీస్ట్ 2 days a week స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా దే విల్ హ్యావ్ మ్యాసివ్ గెయిన్స్. అండ్ అలాగే మీ ఇమ్యూన్ సిస్టమ్ రెసిలియంట్ గా ఉండాలన్నా, మీ బ్రెయిన్ ఫంక్షన్ బాగుండాలి, మెమరీ బాగుండాలి, మూడ్ బాగుండాలి, మీ ఎనర్జీ సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేయాలన్నా మజిలే కావాలి. అలాంగ్ సైడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 days a week. You can do zone 2 training at least 3 days a week. కానీ మీ టార్గెట్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఉట్టి zone 2 చేస్తూ ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంటే you are just preserving muscle and you are just maintaining your heart health and circulation.